సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు తాండూరు వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చొరవ చూపుతుందని ఆసుపత్రి వైద్యులు అన్నారు. శనివారం పెద్దేముల్ మండలం జయరాం తండాలోని భవానీమాత ఆలయం వద్ద వినాయక ఆసుపత్రి ఆధ్వర్యంలో గిరిజనుల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి చెందిన ఎండి డాక్టర్ చందర్ నాయక్, ఈఎన్టీ డాక్టర్ రవీందర్ రాజా, డాక్టర్ నితిన్లతో పాటు సిబ్బంది హాజరై వైద్య సేవలు అందించారు. జయరాం తండాతో పాటు ఓంలా నాయక్ తండా, రచ్చకట్ట తండా, పాషాపూర్, బాయమిది తండా, కర్ణాటక సరిహద్దు షాదీపురం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆసుపత్రి ఆధ్వర్యంలో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు జయరాం నాయక్, జమ్యా నాయక్, శివరాం నాయక్, మాజీ ఎంపీటీసీలు బాబు సింగ్, దేవాలయ అధ్యక్షులు రామ్ శెట్టి, ఆసుపత్రి ప్రతినిధులు ఆకాంక్ష, మార్కెటింగ్ మేనేజర్ సంతోష్ రాథోడ్, శ్రీకాంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. (1806) చనిపోయారు. సో ఆయన ఒక భౌతికంగానే దూరమైన తప్ప మనకి ఎంత దైవ గురువు అంటే మనం శివలాల్కి ఒక చాలా దైవంగా భావిస్తాం. సో ఆయనలాగా మనము ప్రజెంట్ జనరేషన్, పాత జనరేషన్ మనం అందరూ ఒకటై ముందుకు నడుచుకోవాలని కోరుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు మనం హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మన ఎస్టీ వాళ్ళకు ముఖ్యంగా మన ఎస్టీ జనాలు ఇక్కడ ఏంటంటే చాలా చోట్ల పోయి చాలా రకంగా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. అందుకని మనం ఇక్కడ తాండూరులో హాస్పిటల్ పెట్టి మన అందరికీ సేవలు చేయాలని మేము దగ్గరికి వచ్చాం. హైదరాబాద్లో ఒక హాస్పిటల్ ఉంది మనకి, కానీ ఇక్కడ కూడా ఒక హాస్పిటల్ పెట్టాం. సో దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ముగించుకుంటాం. జై శివాల. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.